మెరుపు కలలు మెరుపు కలలు. ఎన్ని సంవత్సరాలలో దొరకని పరిష్కారం ఈ 4 రోజుల్లో దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఎవరికి ప్రమాదం పొంచి ఉందో, అది ఏ రకంగా రాబోతోందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. భగవంతుడా, కళ్ళు ఉన్నా కనిపించనంత నిశీతిని చుట్టూ అలుముకుంది. వెలుగురేఖని ప్రసరించి వచ్చి ప్రమాదాన్ని తప్పించు తండ్రి. సంగీత, భయపడ్డావా? అవునత్తయ్యా. ఎందుకత్తయ్యా? ఏమైందత్తయ్యా? ఎందుకు బావని తిట్టావు నువ్వు? నీకు ఎలా చెప్పాలమ్మా? మనకు ఈ వారం రోజులు అనుకోని గండాలు వచ్చి పడుతున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నాయని నీకెలా చెప్పను? ఈ 2 crores కి ష్యూరిటీ ఏం పెడుతున్నారు? సారీ మేడం, ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేను. ఏంటి మమ్మా, ఏమైంది? ఏమవుతుంది? మీ నాన్న చేసిన ఘనకార్యానికి మనల్నెవరూ నమ్మడం లేదు. ఎవరికి కాల్ చేసినా ష్యూరిటీకి ఒప్పుకోవడం లేదు. హలో దామిని, నేను భానుని మాట్లాడుతున్నాను. భాను, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది ఫోన్ చేసి. బావున్నాను. దామిని, చిన్న ఫేవర్. పర్వాలేదు, చెప్పు భాను. ఏం లేదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. రియల్లీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బట్ దానికి ష్యూరిటీ కావాలి. నువ్వు కాస్త హెల్ప్ చేస్తే పనవుతుంది. హలో హలో దామిని, హలో. కాల్ కట్ చేశారు మమ్మా. ఏమైందమ్మా? అత్తయ్య, బావా.
దుష్టశక్తి మీ ఆనవాళ్లను కనిపెట్టింది. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది. అది మీ కొడుకైనా కావచ్చు. ఎవ్వరిని వదలా. వాసు వాసు రే వాసు వాసు ఏమైందిరా? ఏంటి దెబ్బలు? ఏమైందిరా చెప్పరా? ఎలా తగిలాయి? కానీ అత్తయ్య కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అవునమ్మా, అన్ని చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. 2 రోజుల్లో అన్నీ మానిపోతాయి. నాకేం కాలేదు. అయ్యో భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావయ్యా? అయినా అయినా ఇదంతా నా వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఉదయం అనవసరంగా నా వాసు మీద కోపడ్డాను. ఎప్పుడూ లేనిది నేను వాసుని కోపడ్డం వల్లే ఇదంతా జరిగింది. అమ్మా అమ్మా వాసు, అమ్మా, అలాంటిదేం లేదమ్మా. టైం బాగాలేకపోతే ఎవరు తిట్టినా తిట్టకున్నా జరగాల్సింది జరగకుండా ఉండదు కదా. ఇందులో నీ తప్పే ఉంది. లేదు వాసు, నేనేదో కంగారులో ఉండే అనవసరంగా నీ మీద కేకలేశాన్రా. ఇంకోసారి నిన్నేమనరా, నిన్నేమన్ను. అయ్యో అమ్మా అమ్మా, నువ్వు తిట్టినందుకే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు. మా అమ్మ బంగారం. ఇక నుంచి నిన్నేమనరా, నిన్నేమనను. నీకేం కానివ్వను, కానివ్వను. అమ్మా సరే అమ్మా, రా. అమ్మా, అనుకోకుండా దేవుడు నాకేదైనా కీడు తలపెట్టినా ఈ విమలమ్మ చూస్తూ ఊరుకుంటుందా? దేవుడని కూడా చూడకుండా ఏం చేయాలో అది చేస్తుంది. అలాంటి అమ్మ నాకుండగా ఇంకా భయం ఎందుకమ్మా? పదరా, నీకు దిష్టి తీస్తాను. పద. పదమ్మా. ఎందుకు మామ్ నువ్వు ఇంతలా బాధపడాలి? అసలు మనకి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? సంయుక్త. తన గొప్పల కోసం చనిపోయిన డాడీకి మంచి పేరు తీసుకురావడానికి మనకేమీ లేకుండా చేసింది. పోనీ దానివల్ల ఏమైనా మంచి జరిగిందా అంటే అదే లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, చిత్కారాలు, దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తను మాత్రం ఏదో సాధించినట్టు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంది. మనం మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చున్నాం. ఛ! మన లైఫ్ ఏంటి మామ్ ఇలా అయిపోయింది? అయినా నువ్వెందుకు మామ్ షూరిటీ గురించి అందరినీ అడగాలి? నువ్వెందుకు అందరి ముందు తల దించుకోవాలి? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే కదా పనిష్మెంట్ కూడా అనుభవించాలి. సంయుక్త వల్లే మనకి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా సంయుక్తనే సాల్వ్ చేయాలి. తనే షూరిటీ తీసుకురావాలి.
తెస్తుంది. తనే ష్యూరిటీ తెస్తుంది. ఎందుకు తీసుకురాదు? నువ్వన్నట్టు దానికి కారణమైన సంయుక్తనే ష్యూరిటీ తీసుకురావాలి. వాసు, నీకిలా జరగడానికి కారణం నేనే అయ్యుంటాను. ఉదయం నీ మీద అరిచేసరికి దాని గురించి ఆలోచిస్తూ బైక్ నడుపుంటావు. అందుకే ఇలా జరిగింది. అయ్యో అమ్మా, అలాంటిదేం లేదమ్మా. నువ్వు నా మీద అరిచావని నేనెందుకు ఆలోచిస్తాను చెప్పు? మన టైం బాలేదు, ఇలా జరిగింది. నువ్వింక దీని గురించే ఆలోచిస్తూ బాధపడకు, సరేనా? విమలమ్మ గారు, విమలమ్మ గారు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను చూస్తాను అత్తయ్య. వద్దమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య, అన్నయ్య, మీరు సరే రండి, ఇలా రండి, ఇలా రండి. మీరెందుకన్నయ్య ఇక్కడికొచ్చారు? పరిష్కారం గురించి ఏమైనా తెలిసిందా అని కనుక్కుందామని వచ్చామమ్మా. లేదన్నయ్య, ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాంటిది ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే బాగుండదు. ఏంటమ్మా ఇంతకుముందు ఎప్పుడొచ్చినా ఎన్ని సమస్యలున్నా రా అన్నయ్య అంటూ ఇంటికి పిలిచి మాట్లాడేదానివి. ఈరోజు ఏంటమ్మా మమ్మల్ని చూసి ఇంత కంగారు పడుతున్నావు? అయినా మమ్మల్ని చూసి గొడవ పడేది ఎవరమ్మా? అయ్యో అన్నయ్య, ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. ముందిక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళి గుడి దగ్గర ఉండండి. నేనే అక్కడికొచ్చి మాట్లాడతాను. సరేనమ్మా, నువ్వే వచ్చి మాట్లాడు. ఎంత ధైర్యం ఉంటే మీరు నా కంటికి ఎదురుగా వస్తారు? నువ్వుండు, నేను చూస్తాను. ఎంత ధైర్యం ఉంటే మీరు నా కంటి ముందు నించుంటారు? నువ్వెక్కడున్నావేంటి? నేను ఎక్కడున్నాను, ఎందుకున్నాను అన్నది కాదు సమస్య. మీరు ఆ ఊరు వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నది సమస్య. అది బాను, వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే జరిగినవన్నీ మర్చిపోయి అసలేమీ జరగనట్టు రాకపోకలు సాగిస్తున్నారన్నమాట. బావా, మేమేం తప్పు చేశామని తప్పించుకొని తిరగాలి. చేసిందంతా నువ్వు. ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణాలు తీస్తాను. ప్రాణాలు తీయడం అంటే తేలికే కదా. ఎవరత్తయ్య వీళ్ళు? ఎందుకు అమ్మతో అలా మాట్లాడుతున్నారు? అన్ని విషయాలు తర్వాత చెప్తానమ్మా. ముందు బాను నాపే ప్రయత్నం చేయి. ఏంటి నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇంకొక్క మాట నా గురించి మీ నోటి నుంచి వస్తే నాలుగు చీరేస్తాను.
అయినా అనాల్సింది మిమ్మల్ని కాదు, ఈవిడ గారిని అనాలి. ఆ ఊరితో సంబంధాలు తెంచుకున్నాను అంటూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తుంది. అయ్యో, అలాంటిదేం లేదు భాను. వాళ్ళకేదో సమస్య ఉండటం వల్ల ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోతున్నారు. మీరెందుకమ్మా సంజాయిషి ఇస్తున్నారు ఆవిడికి? అసలు ఈవిడ ముందు మీరు ఇక్కడి నుంచి నాకు కనిపించకుండా వెళ్ళిపోండి. ఇంకా సేపు నా ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఛీ, మీరన్నా మీ ఊరన్నా నాకు అసహ్యం. మీలాంటి వాళ్ళందర్నీ లైన్లో నిలబెట్టి షూట్ చేసి పారేయాలి. అప్పుడు కానీ నాకు పట్టిన దరిద్రం వదిలిపోదు. మాటలే కదా మేము అనగలం, అలా అంటున్న మీరు. అన్నయ్య, మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళిపోండి. ఒక సమస్యకి పరిష్కారం కోసం వచ్చి మీరు మరిన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. వెళ్ళండి. ఏదైనా సమాచారం తెలిస్తే నేనే మీకు చెప్తాను. వెళ్ళండి అన్నయ్య, వెళ్ళండి. నీ వల్ల అక్కడ ఒక ఊరు మొత్తం వల్లకాడవుతున్నా నీ అహంకారం తగ్గలేదు. దీనివల్ల ఏదో ఒక రోజు మీరు బాధపడాల్సిన సమయం వస్తుంది. ఆ రోజు మా బాధ ఎంత పెద్దదో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏయ్, పదండ్రా. సరే పదండి. వచ్చి వెళ్ళిన వాళ్ళు ఏమన్నారో విన్నావు కదా. వాళ్ళని పిలిపించి సంబంధం లేని మాటలనిపించి నన్ను అందరి ముందు చులకన చేయాలని అనుకున్నావు కదా. అయ్యో, అదేం లేదు బాను, నేనెందుకు అలా అనుకుంటాను? అయినా వాళ్ళేదో అన్నారని నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎలా? వాళ్ళేదో అన్నారని నేను అనట్లేదు, నువ్వే కావాలని వాళ్లతో అనిపించావు అంటున్నాను. నన్నిలా అవమానించాలని ఇక్కడికి కాళ్ళ వేళ్ల పడి తీసుకొచ్చావు కదా. అత్తయ్య ఎందుకు మిమ్మల్ని అవమానించాలని చూస్తుంది? అయినా ఎవరు వాళ్ళు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా బాధ పెట్టి వెళ్తున్నారు? వీటన్నిటికీ సమాధానం మీ అత్తనడుగు, నన్ను కాదు. అయినా ప్రతి క్షణం నేను అవమానపడేలా చేస్తుంది ఎవరో కాదు, నువ్వు. నువ్వే కనుక సరిగ్గా ఉండి ఏడిస్తే ఈరోజు ఈ కొంపలో ఉండాల్సిన అవసరం వచ్చేదే కాదు. అడ్డమైన మనుషులతో అనవసరమైన మాటలు పడేదాన్ని కూడా కాదు. ఇదే చెప్తున్నాను విను. ఇక్కడ మేమున్నన్ని రోజులు వాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి గేటు మీద పడ్డానికి వీల్లేదు.
ఏమైందమ్మా? ఏం జరుగుతుంది? వాసు, ఆ విషయాలేవి ఇప్పుడు నేను నీతో చెప్పలేను. వదిలే. ఇంత పెద్ద గొడవ జరుగుతూ నువ్వు ఇంతలా కంగారు పడుతూ ఉంటే వదిలేయని ఇంత సింపుల్గా అంటే ఎలా అమ్మా? ఏం జరుగుతుందో ఈ ఇంట్లో నాకు తెలియాలి కదా. ఎవరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకుని మీరు చేసేది కూడా ఏమీ లేదు. నేను అదే అడుగుతున్నానమ్మా, మేమెందుకు తెలుసుకోకూడదు అని. అరే, నువ్వు రాత్రి నుంచి కంగారు పడుతూ భయపడుతూ ఉన్నావు. ఈ ఇంటికి ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. వచ్చిన వాళ్ళని చూసి అత్తయ్య కోప్పడుతుంది, అరుస్తుంది. ఇంత జరుగుతూ ఉంటే మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. చెప్తున్నాను కదా వాసు, ఎందుకు పదే పదే ఆ విషయం మాట్లాడి మనుషులు విసిగిస్తావు? ఎవరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, వినపడ్డం లేదా? నాకన్నీ వినపడుతున్నాయి, కనపడుతున్నాయమ్మా. వాటి వల్ల నువ్వు ఇలా అయిపోతూ ఉంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే నాకు ఇంకేం అనిపించదా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలనిపించదా? ఏదైనా ఉంటే నీ పక్కన ధైర్యంగా నిలబడాలనిపించదా? ప్రమాదం మన ఇంటి వరకు వచ్చిందన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రమాదం ఎవరికత్తయ్యా? పర్వాలేదు, చెప్పండి అత్తయ్య.